గురుకుల డిగ్రీ కళాశాల హాస్టల్ భవనంపై నుండి పడి ఓ విద్యార్థిని మృతి చెందింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్లో గల ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల హాస్టల్ భవనంపై నుండి ప్రమాదవశాత్తు కింద పడ్డ డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థిని లక్ష్మీ ప్రసన్నకు తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్న విద్యార్థిని లక్ష్మీ ప్రసన్న మృతి చెందింది. అయితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ మార్చురికి తరలిస్తున్న మృతదేహాన్ని అడ్డుకున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. ఒప్పుకోను ఈ అమ్మాయి ఏ విధంగా దొరికిండు ఎవరి వల్ల దొరికిండు ఎవరన్నా మాట్లాడేది ఒక్కరు మాట్లాడండి, నేను మాట్లాడతాను. చెప్పండి చెప్పండి ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు అమ్మాయి హాస్టల్లో నుంచి పొద్దున ఫోన్ వచ్చింది, కింద పడినండి. కింద పడినంట తర్వాత ఇక్కడ వచ్చి చూసేసరికి పరిస్థితి వేరే ఉన్నది, ఘోరంగా ఉన్నది. నువ్వు ఎప్పుడు వచ్చినావు? మేము మధ్యాహ్నం వచ్చినాం. మధ్యాహ్నం వచ్చినా చెప్తూ నేను ఇప్పుడు నేను జరిగింది ఏదో మాకు తెలిసింది నేను చెప్పాలా? చెప్పండి. మాకు తెలిసింది అక్కడి నుంచి ఇంతవరకు ఇంజరీస్ అయినాయి, హాస్పిటల్ ఇన్స్పెక్షన్. అప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ వస్తే అందరం వచ్చినాం. ఓకే, ఆ తర్వాత వాళ్ళ బ్రదర్ అని బ్రదర్ చెప్తూ నిన్న బ్రదర్ అంటే ఓన్ బ్రదర్ కాదు, నేను చెప్పింది మొదలు ఓన్ బ్రదర్ వేరే, ఈ బ్రదర్ వేరే. అర్థమైందా? నేను చెప్పింది విన్న తర్వాత నీ క్వశ్చన్ ఏదుంటే నేను ఆన్సర్ చెప్తా. అయిందా? ఎగ్జామినేషన్ చేసిండ్రు డాక్టర్లు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసిండ్రు. ఏమే సిటీ స్కాన్ చేసిండ్రు, ఏదో నాకు ఆ టర్మినాలజీ లేదు అన్ని చేసినారు. ఓకే, కండిషన్ కొంచెం క్రిటికల్గా ఉందని చెప్పారు. నేను ఆ విషయం కూడా మాట్లాడడం జరిగింది. ఏం జరిగింది అనేది ఇప్పుడు మీరు ఒక దరఖాస్తు ఇస్తే దుర్గసేవస్తూ చనిపోయింది, మీరు ఒక దరఖాస్తు ఇచ్చారనుకో, ఆ దరఖాస్తు పైన మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం. ఓకే, ఎట్లయింది, ఏమైంది, దీనికి బాధ్యులు ఎవరు, అది చేస్తాము. అర్థమైందా? అది చేసిన తర్వాత కానీ మొదలే ఇవన్నీ చేస్తే మీరు అనవసరంగా ఇప్పుడు గురుకులాలలో చాలా మంది విద్యార్థులు చనిపోయారు. గతంలో కూడా చనిపోయారు. గతంలో అధికారులు వచ్చి హామీ ఇచ్చారు, కుటుంబానికి న్యాయం చేస్తాం, లేకపోతే కుటుంబంలో ఇప్పటి వరకు